నేను చెప్పే కొలతలతో ట్రై చేస్తే వడియాలు స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా వస్తాయండి. చూడండి, నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని టూ 2 పావులు రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యంతో వడియాలు బాగా వస్తాయి. ఎందుకంటే రేషన్ బియ్యం బాగా బంక కడుతుంది కాబట్టి 2 పావులు రేషన్ బియ్యం తీసుకొని బాగా నానబెడుతున్నానండి. నైట్ మనము పడుకునేటప్పుడు నానబెట్టేసి పడుకుంటే మార్నింగ్కి బాగా నానుతాయండి. వాటిల్ని మిక్సీ పట్టుకొని లేదంటే గ్రైండ్ చేసుకొని మనం రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ 2 పావులు లేదా 3 పావులైనా తీసుకోవచ్చండి, సరిపోతుంది. 3 పావులు రేషన్ బియ్యానికి ఇలాంటి కప్తో సగ్గుబియ్యం తీసుకోవాలండి. మనం ఏదన్నా కాస్త నీళ్లు ఎక్కువైనా పల్చగా వచ్చినా ఏదైనా డిఫరెంట్గా ఆరినా కూడా ఇది సగ్గుబియ్యం వేయడం వలన బాగా వస్తాయండి. మనము తీయడానికి కూడా వడియాలు బాగా వస్తాయి, పల్చగా కూడా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఒక దబర పెద్దది పెట్టానండి, ఎందుకంటే గంజి పొంగిపోతుంది కాబట్టి. నేను ఇక్కడ చూపించినటువంటి గిన్నెతో 6 గిన్నెలు నీళ్లు వేశానండి. ఈ పిండిని మనము గ్రైండ్ చేసుకుంటే, ఇప్పుడు నేను 6 గిన్నెలు వేశాను కదా నీళ్లు, 6 గిన్నెల నీళ్ళకి 1 గిన్నె పిండి సరిపోతుందండి. ఇంకాస్త మనము సగ్గుబియ్యం రాత్రి నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం పిండిని కూడా మిక్స్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఈ గిన్నె నిండా పిండిని తీసుకోవాలండి. రాత్రి మనం రెడీ చేసుకున్నటువంటి బియ్యంతో గ్రైండ్ చేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టుకోవచ్చండి. చూడండి, ఇలా మొత్తము రైస్ని మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా పిండి, దోశ పిండి కంటే పల్చగా చేసుకోవాలండి. పల్చగా చేసుకున్న తర్వాత మనం రాత్రి నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము, ఆ సగ్గుబియ్యాన్ని వేసి కడిగి పెట్టుకొని బాగా వేసి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలండి. ప్యాటర్న్ చూడండి, ఇలా ఉంటుంది. మనం ఇంకాస్త ఒక గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే మనము అందులో వేసిన తర్వాత ఉండలు ఉండలుగా వస్తుందండి. చూడండి, ఇక్కడ దబరా పెట్టి ఎసురుగా ఉంచాను కదా, 6 గిన్నెలు వేసి అందులో ఉప్పు వేస్తున్నానండి, రాక్ సాల్ట్ వేసి ఈ గిన్నెతో తీసుకున్నాం కదా పిండిని, ఆ పిండిని వేస్తూ కలియబెడుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది, పైకి ఉండలుండలుగా లేస్తుందండి. కింద అడుగంటకూడదు, ఉండలు లేకూడదండి. కావున పల్చగా చేసుకోవాలి. మనము సగ్గుబియ్యం పిండిని కూడా చేసుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసి బాగా ఉడకబెట్టాలండి. ఒక 1/2 అవర్ ఉడకబెట్టుకోవాలి. మంట కాస్త తగ్గించుకోవాలండి, లేదంటే వెంటనే మాడిపోతుందండి. కలియబెట్టుకుంటూ వేసుకోవాలి. 1/2 అవర్ ఉడికిన తర్వాత దించేటప్పుడు మనం కాస్త అల్లము, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏం వేయడం లేదు, జీలకర్ర వేశాను. ఆ ఫ్లేవర్ మా పిల్లలు నచ్చరు, అందుకే నేను జీలకర్ర వేసి కాంచానండి. ఇక్కడ మనము ఒక క్లాత్ను పరచాలి. బాగా ఎండ తగిలే చోట ఒక క్లాత్ తడుపుకొని కింద పరచాలండి. కింద కానీ మంచం పైన కానీ ఏదైనా టేబుల్ పైన కానీ ఫ్లాట్గా ఉండే చోట పరుచుకొని ఇలా గరిటెతో 1 by 1 పెట్టాలండి. ఇవి ఈవినింగ్కి బాగా ఎండిపోతాయండి. ఎండిపోయిన ఒకవేళ ఆరకుండా ఉంటే మరుసటి రోజు కూడా ఎండలో ఆరబెట్టచ్చండి. ఎండిపోయాయి అనుకోండి, సాయంత్రం మనము నీళ్లు చల్లుకొని ఆ క్లాత్ని తీయాలండి, లేదంటే వడియాలు అలాగే లాగామంటే వడియాలు ఇరిగిపోతాయండి. కాబట్టి నీళ్లు చల్లుకొని ఒక 2 minutes తరువాత తీయాలండి. తీసి ఎండలో 2-3 రోజులు ఆరబెట్టుకోవాలండి, గలగల ఎండుతాయి. తరువాత ఫ్రై చేసుకొని